హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నజీమా లాగ్స్. యాక్చువల్గా నేను ఈరోజు కర్రీ చాలా లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. నేను ఎందుకంటే వండుదామన్న ఉద్దేశంలో లేను. మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళి వస్తారు అనుకోలేదు. సర్లే ఈవినింగ్ అయిపోద్ది కదా వచ్చేపాటికి అనని స్లోగా మెల్లగా వండుకోవచ్చులే. అది కాక కొంచెం హెల్త్ ఒకటి బాగాలేదు. నేనేమో ఎల్లుల్లిపాయ కారం చేసుకొని నేను ఆ రైస్ తినేసేసాను ఫ్రెండ్స్. ఇంతలో అయినా 2:30కి వచ్చారు. ఏంటి ఇప్పుడే వచ్చేసావు అని అంటే, అయిపోయింది డ్యూటీ అన్నారు. ఇంకా అప్పటికప్పుడు సడన్గా ఆయనకి టమాటా మెత్తళ్ళు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. అందుకనని అప్పటికప్పుడు టమాటా మెత్తళ్ళు వండేసాను ఫ్రెండ్స్. ఇది ప్రాసెస్. నాకేమో వెల్లుల్లిపాయ కారం చేసుకున్నాను. రైసు చాలా టేస్టీగా యమ్మీగా చాలా బాగుంది. మీకు కావాలంటే మన ఛానల్లో షార్ట్స్లో ఉంది ఫ్రెండ్స్, చూసేసేయండి ఫ్రెండ్స్. చాలా యమ్మీగా టేస్టీగా వచ్చింది. అట్లాగే టమాటా మెత్తల కర్రీ కూడా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. అసలు ఎంత టేస్టీగా ఉందో. సడన్గా అప్పటికప్పుడు చేసేసిన జస్ట్ ఆయన వరకే గబగబా చేసేసేసాను. చాలా బాగా కుదిరింది. ఎంత టేస్ట్గా వస్తుంది అనుకోలేదు. హడావుడిగా చేశాను కదా, ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను. సడన్గా చేసేపాటికి చాలా బాగా వచ్చింది టమాటా మెత్తల కర్రీ. సేమ్ ఫస్ట్ నుంచి పెట్టానుగా ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. తొందరగా 5 మినిట్స్లో అయిపోవాలి అంటే ఈ కర్రీని మనం ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సరే కానీ ఫ్రెండ్స్, నా ఛానల్ని చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఫ్రెండ్స్, నా ఛానల్ని చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నేను కోడిగుడ్ల సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ మార్క్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడు తొందరగా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. నేను కనుక ఎక్కువగా టమాటా మెత్తల్లో కోడిగుడ్డు వండుతాను ఫ్రెండ్స్. కోడిగుడ్డు వండాను అంటే అస్సలు పులుసు వేయను. మా హస్బెండ్కి అయితే పులుసు వేస్తే ఇష్టం ఆయనకి. అందుకని అప్పటికప్పుడు సడన్గా వండేసేసాను ఫ్రెండ్స్. చూడండి, ఒక 5 మినిట్స్ మగ్గాక ఎంత చింతపండు పులుసు పోసానో చూసారు. కానీ ఇలా మగ్గనిచ్చేసేయాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకి కర్రీ అనేది చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుంది. మెత్తళ్ళు ఫ్లేవర్ అనేది మనం ఇలా వండుకుంటేనే ఆ ఫ్లేవర్ అనేది ఇంకా టేస్ట్ వచ్చిద్ది. ఇంకోండి ఫ్రెండ్స్, 10 మినిట్స్లో, జస్ట్ 10 మినిట్స్లో ఈ కర్రీ ఎవరైనా కానీ వండుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. ఈజీ ప్రాసెస్, అసలు చాలా ఈజీ ప్రాసెస్. ఇంకోండి 10 మినిట్స్లో రెడీ అయిపోయిన టమాటా మెత్తల కర్రీ ఫ్రెండ్స్. జస్ట్ 10 మినిట్స్లో. ఇంకోండి కరెక్ట్గా 15 మినిట్స్లో మా హస్బెండ్కి వేడివేడిగా అన్నము కర్రీ ప్రిపేర్ చేసేసి వడ్డిచ్చేసాను ఫ్రెండ్స్. 5 మినిట్స్లో చేసినా కానీ ఎంత టేస్ట్గా ఉందో అని తని నవ్వులోనే చూడండి ఎంత హ్యాపీగా తింటున్నారో. నేను బాగుంటుందో బాగోదు అనుకున్నా. చాలా